డెఫిషియన్సీ అనేది ఎక్కువగా వస్తుంది. ఎక్కువగా కాల్షియం డెఫిషియన్సీ అనేది స్త్రీలలో ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే మనం గర్భం ధరించి పిల్లలను కన్నప్పుడు మన కాల్షియం మొత్తం పిల్లలకు వెళ్ళిపోవటం వల్ల మన బోన్ అనేది వీక్ బోన్ అవుతుంది. దానివల్ల కాల్షియం డెఫిషియన్సీ అనేది స్త్రీలలో ఎక్కువగా ఏర్పడుతుంది. అలాగే జెంట్స్లో కూడా ఎక్కువగా వచ్చేసి స్ట్రెస్కి లోన్ అవటం, కాల్షియం ఉన్న ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళకు కూడా ఎక్కడైతే మోకాళ్ళు, మోచేతులు, వెన్నుపూస అనేది వాళ్ళకు కూడా వీక్ అనేది అవుతూ ఉంటుంది. అందువల్ల వాళ్ళకు కూడా కాల్షియం డెఫిషియన్సీ అనేది వస్తుంది. ఆడవాళ్ళలో కావచ్చు, మగవాళ్ళలో కావచ్చు, ఎప్పుడైతే కాల్షియం డెఫిషియన్సీ వస్తుందో బోన్ అనేది వీక్ బోన్ అవటం వల్ల మోకాళ్ళ నొప్పులు రావటం, అలాగే మోచేతులు, అలాగే వెన్నుపూస అనేది అరిగిపోవటం వాళ్ళకి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎక్కడైతే జిగురు అరిగిపోయినప్పుడు ఎముకు రాపిడి జరిగినప్పుడు మనకి నొప్పులు అనేది స్టార్ట్ అవుతాయి. అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట, అరే మనకి మోకాళ్ళ నొప్పులు ఏంటి, చేతుల నొప్పులు ఏంటి అనేది తెలిసినప్పుడు మనకి మోకాళ్ళు అనేది అరిగిపోయిందని తెలుస్తుంది. ఎక్కడైతే ఈ కార్డ్లెస్ గుజ్జు అనేది అరిగిపోయిందో ఆ కార్డ్లెస్ గుజ్జుని మళ్ళీ రీప్లేస్మెంట్ చేసే ప్రొడక్ట్స్ని మీతో నేను షేర్ చేసుకోబోతున్నానండి. ఇది వచ్చేసి ఆన్వెన్ న్యూట్రిలైట్ గ్లూకోజ్మీ HCl విత్ బోస్విలియా. ఇది వచ్చేసి కాల్షియం, మెగ్నీషియం, అలాగే డి విటమిన్, మల్టీ విటమిన్ అంటే డైలీ. ఈ గ్లూకోజ్మీ అనేది కీళ్ళు సాధారణంగా పనిచేసేలా ఇది ఉపయోగపడుతుందండి. అలాగే బోస్విలియా చెట్టు నుంచి దీన్ని తయారు చేస్తారని చెప్పాం. అది ఒక జిగురు పదార్థం. అంటే మనకి ఎక్కడైతే కీళ్ళల్లో జిగురు అనేది అరిగిపోతుందో దానిని మరలా తిరిగి ఈ రీప్లేస్మెంట్ చేస్తుందన్నమాట ఈ బోస్విలియా అనేది. ఇది ఒక జిగురు పదార్థం, అంటే కణాలను కలపటానికి ఇది ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఇది బ్రోమిలిన్ కూడా ఉంటుంది, ఇది ఒక ఎంజైమ్. అలాగే ఇది వచ్చేసి కాల్షియం, మెగ్నీషియం, మనకి ఎముకలు, నరాలు, కండరాలు బలంగా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. దాంతోపాటు నేను చెప్పినట్టుగా మల్టీవిటమిన్ అంటే విటమిన్స్, మినరల్స్ అనేది మన బాడీకి అవసరం. మన బాడీకి 30 విటమిన్స్, 11 మినరల్స్ అనేది చాలా చాలా అవసరం. ఈ 3 ప్రొడక్ట్స్ వాడుకోవటం వల్ల ఎక్కడైతే మనకి మోకాలు కావచ్చు, మోచేతులు అవ్వచ్చు, వెన్నుపూస కావచ్చు, ఏవైనా జాయింట్స్ కానీ అరిగిపోయిన దాన్ని మరలా తిరిగి ఆ జిగురు పుట్టించేదే ఈ 3 ప్రొడక్ట్స్ అండి. ఎక్కడైతే వీక్ బోన్ ఉంటుందో గుజ్జుని మరలా తిరిగి ఉత్పత్తి చేసేదే ఈ 3 ప్రొడక్ట్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.